ఒక పార్టీ, ఆ పార్టీ మీటింగ్లకి మనమే పోవాలా? నేను ఒకటే అడుగుతున్నా, ఒక పార్టీ ఉందయ్యా, ఆ పార్టీ మీటింగ్ పెట్టిద్దట 10 లక్షలతో, 5 లక్షలతో, 20 లక్షలతో, 10 లక్షలతో. ఈ 10 లక్షల మంది గ్రౌండ్ అంతా ఎవరు? మనమే. బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా పోయి మీటింగ్ పోవాలి. పార్టీ నాయకుడు ఎవరు మరి? దొరగారు. దొరగారు ఏమో నాయకుడు, ఆ మీటింగ్ పోయే జనం మనం. వారికి ఓట్లు వేసేది ఎవరు? మనం. మరి ఆ పార్టీ మాకే వదిలిపెట్టరాదు? మేమే నాయకత్వం వహిస్తాం. నువ్వెందుకు ఆ పార్టీకి? మాకే ఒప్పచెప్పు, మాకే ఒప్పచెప్పు అంటున్నా. అంటే గొడ్లలాగా మేము చాకిరి చేయాలి. ఎక్కడన్నా గొడ్లు పశువులు దున్ని మాకు వాటా ఎంత అని అడుగుతాయా అంటున్నా? అడిగిందా ప్రకృతిలో ఇంతవరకు? ప్రకృతిలో ఎక్కడైనా గొడ్లు దున్ని ఇగో దున్నినాక నువ్వు 1000 పుట్లు పండించినావు కదా, ఈ 1000 పుట్లలో నా వాటా ఎంత అని ఏ గొడ్డని అడిగిందా? అడగలే కదా. దానికి నోరు లేదు, మనకి నోరుండి అడగట్లేదు. మనం ఏం అడగలే. ఈ పార్టీలో మా వాటా ఎంత అని అడిగినవా? ఈ పార్టీకి నువ్వొక్కడే రాజు అయితేనో మేమెందుకు కావాలని నువ్వు అడిగినవా? ఈ పార్టీ రాజ్యాన్ని, నీ పార్టీ 2000 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది, ఈ రాజ్యంలో నీ వాటా ఎంత నువ్వు అడిగినవా? దానికి నోరు లేక అడగలే, మనం నోరుండి అడగలే. అందుకనే మౌన జాతులు, మూగ జాతులం మనం. ఈ మౌన జాతులు ఎవరు బాగు చేయాల? మౌన జాతులు, మూగ జాతులు. కబంధవనం అని ఒకటి ఉండేదట. అడిగిన అందరు గొడవలు తీసుకొని చెట్లు నరుకుతుండ్రట. కబంధ వృక్షాలని అవి మాత్రం పచ్చగా పెరుగుతున్నాయట. దాన్ని ముట్టుకోవడానికి కూడా ఎవడు పోటట్లేదు. ఏందిరా ఈ కబంధవనం ఏమో పెరుగుతుంది, మిగతా చెట్లంతా నరుకుతున్నారని అంటే, గొడ్డలు తీసుకొని ఎవడైతే కబంధ వృక్షం మీద ఇట్లా వేస్తాడో ఆ కబంధ వృక్షంలో ఉన్న కొమ్మలే వాడిని వాటేసుకొని చంపుతాయట, గొడ్డలు పెట్టి నరుకోండి. ఆ వంకలు పోవడానికే భయపడి అది పెద్ద అడవిగా విస్తరించిందట. అందుకనే కబంధ హస్తాలు అనే పేరు అందుకనే వచ్చింది. కబంధ వనం అంటారు దాన్ని. అంటే చెట్టుని ముట్టుకుంటూనే వాటేసుకొని చంపిందే. మనల్ని ముట్టుకొని వాడుకుంటుంది 2000 సంవత్సరాల నుంచి. మనం ఒక్క మాట మాట్లాడలేకపోతే. అందుకనే ఈ రాజ్యం మనకు కావాలా? మన తల్లుల కడుపులో పుట్టే బిడ్డలు ఇక రాజులే కావాలా? కూలీనాలి చేయొద్దు. మీ దండం పెడుతున్నాం, తల్లులకు దండం పెడుతున్నాం. మీ కడుపున పుట్టిన బిడ్డలు రాజులుగా మార్చండి. అందుకోసమే రాజ్యాంగం రాశారు పెద్దలు. మీ కడుపున పుట్టిన బిడ్డల్ని రాజులు చేయండి.